నమస్కారం. నా పేరు మామిడి సోమయ్య. నేను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిని, మాజీ రాష్ట్ర అధ్యక్షుడిని, తర్వాత ప్రస్తుతం రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ కన్వీనర్గా ఉన్నాను. ఇక్కడ సూర్యాపేట కేంద్రంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం విషయం ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తర్వాత జిల్లా కమిటీలు కూడా పూర్తిగా రద్దయినాయని తెలియజేయడం జరుగుతుంది. త్వరలోనే మళ్ళీ అన్ని జిల్లా కమిటీలు ప్లస్ రాష్ట్ర కమిటీ కూడా ఎన్నిక జరుగుతుంది. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కమిటీ కూడా రద్దయిందని తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడ జిల్లా కమిటీ సూర్యాపేట జిల్లా కమిటీ ఎన్నికయ్యి దాదాపు 1.5 year అయింది. ఆ ఏడాదిన్నరగా వాళ్ళు ఆ కమిటీ తరఫున ఏ ఒక్క కార్యక్రమం చేయలేదు. కనీసము నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెట్టలేదు, కమిటీలు ఎన్నిక చేయలేదు, తర్వాత జిల్లా కార్యవర్గ సమావేశాలు లేవు. ఏ విషయం కూడా రాష్ట్ర నాయకత్వానికి కానీ రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు కూడా తెలియకుండా ఆ కమిటీలో ఉన్న బాధ్యులు ప్రధానంగా అధ్యక్షుడు, కార్యదర్శి, ఈ ఇద్దరు నాయకులు బాధ్యులుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఈ సంఘాన్ని మొత్తం నిర్వీర్యం చేసి ఈ జిల్లాలో సభ్యత్వం లేకుండా, సరిగా కొత్త సభ్యత్వం లేదు, కార్యక్రమాలు లేవు, సమావేశాలు లేవు, పంచాయతీలు పెట్టడము, ఎవరన్నా అడిగితే వారి మీదకి తిరుగుబాటు చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఈ జిల్లా కమిటీ కూడా వెంటనే రద్దవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ మధ్య అంటే పోయిన నెల నవంబర్ 15వ తారీఖు రాష్ట్ర విస్తృత సమావేశం జరిగింది హైదరాబాద్లో. దాదాపు 130 మంది జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కౌన్సిల్, నేషనల్ కౌన్సిల్ సభ్యులందరూ వచ్చారు. ఆ సమావేశంలో ఈ నిర్ణయం జరిగింది. అన్ని పాత జిల్లా కమిటీలన్నీ కూడా రద్దు చేసి త్వరలోనే మళ్ళీ సభ్యత్వం చేసి జిల్లా మహాసభలు, జిల్లా కమిటీ ఎన్నికలు జరపాలని చెప్పేసి నిర్ణయం జరిగింది. కాబట్టి ఈ సూర్యాపేట జిల్లా కమిటీని కూడా రద్దయినట్టుగా ఇక్కడ తెలియజేస్తున్నాం. అట్లాగే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా ఉన్న నాయని శ్రీనివాస్, సూర్యాపేట జిల్లా నుంచి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా బాధ్యుడిగా ఉన్న నాయని శ్రీనివాస్ కూడా ఈ సంఘానికి వ్యతిరేకంగా, నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు. రాష్ట్ర అధ్యక్షుడు చెప్పిన విషయాన్ని ఏది కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఆయన సొంత నిర్ణయాలతోటి ఒక గ్రూపుకు సపోర్ట్ చేసి రాష్ట్రంలో సంఘాన్ని బదనాం చేసే కార్యక్రమంలో ఉన్నాడు. కాబట్టి నాయని శ్రీనివాస్ రాష్ట్ర కౌన్సిల్ బాధ్యత కూడా అతన్ని కూడా రద్దు చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ, ఇక ముందు ఎవరు కూడా ఈ టీడబ్ల్యూజే పేరు వాడద్దు, కొత్త కమిటీ వచ్చేంత వరకు కూడా ఎవరు కూడా పాత వాళ్ళు ఈ టీడబ్ల్యూజే పేరు వాడి పదవులని ఉన్నట్టుగా చెప్పుకోకూడదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఒకవేళ అలా చేస్తే మాత్రము చట్టపరంగానే, న్యాయపరంగానైనా మేము చర్యలు తీసుకోవడానికి వెనకాడమని చెప్పేసి తెలియజేస్తున్నాను.